ఇప్పుడే నేను 'కల్కి' సినిమా జూసొచ్చిన. మరి 'కల్కి' సినిమా ఎట్లుంది? దాని రివ్యూ ఏంటో జూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'కల్కి' సినిమా చూడాలా? వద్దా? అసలు సినిమా మంచిగుందా? లేదా? అని చెప్పి సింపుల్‌గా చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సినిమా బాగుందా? లేదా? అసలు పోవచ్చా? లేదా? అని చెప్తా. సినిమా మాత్రం బాగుందండి. గుడ్. ఓకే. ఎళ్ళొచ్చు మీరైతే ఫ్యామిలీతోటి ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి మాట్లాడతా. పాజిటివ్ వచ్చేసరికి బీజీఎం అనమాట. లైట్‌గా ఎళ్తా ఉంటది. మంచిగుంటది. నీట్‌గా ఉంటది. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్వెల్ అనమాట. మంచి ఇంటర్వ్యూ ఉంటదనమాట. థర్డ్ వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారనమాట. అమితాబ్ బచ్చన్ గారు ఎక్కడున్నా సరే నా కళ్ళని ఆయన మీదనే ఉన్నాయి. క్రేజీ ఉండే. ఆయన మాత్రం సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. ఫోర్త్ వచ్చేసరికి ప్రభాస్ యాటిట్యూడ్ అనమాట. దీంట్లో కొత్తగా అనిపించింది నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఫిఫ్త్ వచ్చేసరికి క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంది క్లైమాక్స్ మాత్రము. దాంతో సిక్స్త్ వచ్చేసరికి క్యామియోస్ అనమాట. దీంట్లో కొత్త క్యామియోస్ అయితే మనకి అన్ఎక్స్‌పెక్టెడ్ క్యామియోస్ వస్తాయి. చాలా బాగుంటవి. నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి అన్‌వాంటెడ్ కామెడీ అనమాట. ఇది అన్‌వాంటెడ్ కామెడీ అసలు ఎందుకు పెట్టిండ్రో నాకైతే అర్థం కాలేదు. మాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్‌ని